శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురువు శని డబల్ ట్రాన్సిట్ మీ జీవితంలో మీ యొక్క 5వ స్థానం, మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం వీటి మీద ఎలాంటి పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వబోతుందో సవివరంగా చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా మీ యొక్క బాడీ, మైండ్, పర్సనాలిటీ, హ్యాబిట్స్, సంతానం, హైర్ ఎడ్యుకేషన్, విద్య, మంత్రస్థానం ఒక లెవెల్కి చేరబోతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఎలా మీకు మెటీరియల్ టార్గెట్స్ నుండి ఆధ్యాత్మిక రిచ్నెస్ వైపు తీసుకెళ్ళి తర్వాత మీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా డిఫైన్ చేస్తుందో స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. మీరు కనుక వృశ్చిక రాశి వారు అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేసరికి అసలు ట్రూ వర్షన్ ఏంటి అన్న ప్రశ్నకి మంచి సమాధానం మీ లోపల తయారవుతుందండి. గురువు శని ద్వితీయాధిపతి గురుడు, పంచమాధిపతి గురుడే. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి పరమ యోగకారకుడు మరియు విలువనిచ్చే గ్రహం గురుడు. ఆయన ఎక్కడ ఉన్నారు? కర్కాటకంలో జూన్ 2వ తారీఖు నుంచి ఉన్నారండి. ఈ యొక్క శనిశ్చరుడు మీన రాశిలో 5వ స్థానంలో ఉన్నారు, మీ యొక్క రాశి మరియు లగ్నమైనటువంటి వృశ్చికం నుండి. అసలు గురుడు అంటే ఏంటయ్యా అంటే విస్తరణ, ఎక్స్పాన్షన్, జ్ఞానం, పుణ్యఫలం, మెంటర్షిప్. శని అంటే హార్డ్ వర్క్, కష్టం, క్రమశిక్షణ, కర్మ యొక్క ఫలితం. వీటి దీర్ఘకాలికమైన ప్రభావం చూపించే గ్రహం ఇది. ఈ ఇద్దరూ కలిసి ఒకే భావం మీద, ఒకే రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఆ భావానికి సంబంధించిన డీప్ ఈవెంట్స్ జీవితంలో జరిగే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. ఈసారి వృశ్చిక రాశి కోసం ఏంటంటే మొదటి దశలో గురుడు యొక్క నవమ దుశ్చేత 5వ స్థానం మీద, తర్వాత శని వక్రీకరించిన తర్వాత వీరిద్దరి ప్రభావం ఈ యొక్క జన్మరాశి, జన్మ లగ్నమైనటువంటి వృశ్చిక మీద ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా తెలుసుకుందామండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొదటి 2 నెలలు జూన్ మరియు జూలై, అంటే దాదాపుగా జూలై 27వ తారీఖు వరకు కూడా శని వక్రీకరణ లేకుండా ఉంటారు. 27 జూలై నుండి శని వక్రీకరించబోతున్నారు. గురుడు దిశ్చేత మీనం మీద చూస్తారు. ఆల్రెడీ మీనంలో శనిశ్చరుడు ఉన్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే 5వ భావం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాలి. 5వ స్థానం అంటే సంతానం, పిల్లల యొక్క భాగ్యం, విద్య, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, మంత్రశక్తి, పూర్వ పుణ్య ఫలం, అదేవిధంగా లవ్ అండ్ అఫెక్షన్ అంటే ప్రేమ, ఆనందం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే సంకల్పించిన భౌతిక లక్ష్యాల నుండి మనసును తీసుకువచ్చి ఇప్పటి వరకు వచ్చిన భాగ్యానికి కృతజ్ఞత చెబుతూ ఉండాల్సిన కాలం అని చెప్పాలి. ముఖ్యంగా గురుడు పంచమ స్థానం మీద దృష్టి పెడుతున్నప్పుడు స్పెక్యులేషన్స్కు దూరంగా ఉండాలి. ఈ 2 నెలల్లో అంటే జూన్ జూలై మాసాల్లో మీ యొక్క దృష్టి, మీ యొక్క ఆశలు కొంచెం బయట సాధనాల నుండి అంతర్గత సంతోషం వైపు స్లోగా మారతాయండి. మెటీరియలిస్టిక్ లైఫ్ కంటే ఇంటర్నల్గా మీరు ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారు. స్టాక్ మార్కెట్, లాటరీ, ఊహాజనిత లాభాలు, డబ్బులు త్వరగా రావాలి అనే ఆకాంక్ష, ఇలాంటివి ఫాస్ట్ గేమ్స్ మీద మనసు పెట్టాల్సిన టైం కాదు. దానికి బదులుగా 5వ స్థానం కాబట్టి పిల్లలతో గడపడం, వాళ్ళని గైడ్ చేయటం, భక్తి, మంత్రజపం, అధ్యయనంలో ఆనందం పొందడమే సద్వినియోగించుకోవాల్సిన కాలం అని చెప్పాలండి. సంతాన కోణంలో చూస్తే ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి యొక్క ఎడ్యుకేషన్, వారి టాలెంట్, వారి మానసిక స్థితి మీద బలమైన ఫోకస్ ఉంటుంది. మీరు చేస్తారు కూడా. పిల్లలకి ఏది మంచిదో వృశ్చిక రాశి ఫ్యాషన్ అండ్ స్టైల్లో మీరు డీప్గా ఆలోచిస్తారండి. ఏదేమైనా వారితో బంధం, వారి భవిష్యత్తు విషయంలో మీ బాధ్యత అనేది పెరుగుతుంది అని చెప్పాలి. గురువు అంటే మెంటర్ కదా. కాబట్టి మీ యొక్క సంతానం మీద దృష్టి పెడుతుంది. ఒక మెంటర్ లాగా మీరు చేయాలనుకుంటారు. పిల్లలు మంచిగా తయారు చేయాలనుకుంటారు. పిల్లలు లేక సంతానం కోసం ఆసక్తిగా ఉన్న వారి కోసం పూర్వపుణ్య ఫలం, సరైన మధ్య మార్గం, లేకుండా సరైన మంత్ర ఉపాసన, ఇవన్నీ కూడా కాంబినేషన్గా మీకు ఒక ఉపయోగపడే కాలం అని చెప్పవచ్చు. అయితే గురువు శని 5వ స్థానానికి సంబంధం వచ్చినప్పుడు ఒక మెసేజ్ ఏమిస్తుందంటే ఆందోళన కాదు, శ్రద్ధ ప్లస్ విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడే వెంటనే ఇవ్వాలి అని ప్రెజర్ కాకుండా అర్హత వచ్చేలా నన్ను గైడ్ చేయండి స్వామి అని కనుక మీరు ప్రార్థించుకుంటే డెఫినెట్గా ఫలితాలు వస్తాయండి. ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఓన్ ఫ్యూచర్, లేకుంటే ఒక సంతానం కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే పాజిటివ్గా ఉంటుంది. విద్య వైపు చూస్తే మీ మైండ్ చాలా సెన్సిటివ్, డీప్గా ఆలోచించే విధంగా తయారవుతుంది. ఈ సమయంలో మీరు వ్యక్తిగతంగా మరియు స్పిరిచువల్ స్టడీస్ అయితేనేమి, జనరల్గా సంఖ్యాశాస్త్రం, సైకాలజీ, తత్వశాస్త్రం లాంటి సబ్జెక్ట్ వైపు మీరు ఆకర్షితం అవ్వచ్చు. దాని ద్వారా మీలో ఒక దయ, కృతజ్ఞత, అసలు నాకు వచ్చిన భాగ్యం వరకు ఎన్ని బాగున్నాయని అవగాహన పెరుగుతుందండి.
సో ఎలాగో వృశ్చిక రాశి మీద గురు దృష్టి పడుతూ ఉంది కాబట్టి జూన్ 7వ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇన్ ఆస్ట్రాలజీ నిర్వహించబోతున్నామండి. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అండి. ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. సో ఏదేమైనా ఈ యొక్క గురు శని 5వ స్థానం సంబంధించింది కాబట్టి ఇది ఒక ధర్మబద్ధమైన పుణ్యం కోసం ఉపయోగపడేదే, కానీ జూదము, ఇమాజినేషన్స్, ఊహాజనిత రిస్క్ కోసం కాదండి. అందుకే స్టాక్స్, లాటరీ, బెట్టింగ్ల కంటే కూడా పిల్లల ఎడ్యుకేషన్, స్వీయ విద్య, ఆధ్యాత్మిక సేవలో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం. సో సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే జూలై 27 నుండి శనైశ్వరుడు వక్రీకరించిన తర్వాత మీ యొక్క గురు యొక్క దృష్టి ఎఫెక్టివ్గా 1వ స్థానం మీద ముందు నుంచి కూడా ఉంటుంది. శని వక్రీకరించారు కాబట్టి మీ యొక్క లగ్నం, మీ యొక్క రాశి అయినటువంటి వృశ్చికం యాక్టివేట్ అవుతుందండి. సో డబుల్ ట్రాన్సిట్ యొక్క ప్రభావం వల్ల మీ యొక్క ఫస్ట్ స్థానం 1వ స్థానం యాక్టివేట్ అవుతున్నాం కదా. అసలు 1వ స్థానం అంటే ఏంటయ్యారంటే మీ యొక్క శరీరం, ఆరోగ్యం, మీ యొక్క పర్సనాలిటీ, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు, ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారు అనేది తెలుస్తుంటుంది. లైఫ్ డైరెక్షన్, హ్యాబిట్స్, మీ యొక్క స్టైలు, మానసిక ధైర్యం, అవుట్లుక్ ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. సో కాబట్టి ఏంటంటే మీ శారీరక మానసిక ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు. మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, క్వాలిటీ టైం, చెడు అలవాటు తగ్గించడం, వీటి మీద ఎక్కువగా మీ ఫోకస్ పెరుగుతుంది అని చెప్పాలి. జూలై 27 తర్వాత ఈ దశలో జూలై 27 తర్వాత మీరు మీ సొంత శరీరాన్ని, ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవడం ప్రారంభిస్తారు. మీకు ఏ రోల్ సరిపోతుంది, ఏది మీ ఎనర్జీ డ్రైన్ చేస్తుంది, ఇవన్నీ కూడా డీప్గా మీరు అబ్జర్వ్ చేసే విధంగా తయారవుతారండి. అదేవిధంగా అర్ధరహితమైన ఈ యొక్క విషపు సంబంధాలు అంటాం కదా, వృధా, అనవసరమైన హ్యాబిట్స్, బాడీకి హానికరమైన అలవాట్లను స్లోగా కానీ స్ట్రాంగ్లీ కట్ ఆఫ్ చేయటం అనేది మొదలు పెడతారు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం, చిన్న చిన్న మార్పులతోటి స్టార్ట్ చేయటం, మొత్తం మీద వాకింగ్ కానీ, లైట్ యోగా కానీ, డిటాక్స్ కానీ, సో కొద్దిగా స్వల్ప ఉపవాసం ఉండటం, నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ తగ్గించడం, ఇవన్నీ కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టగాలి. మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఒకసారి నిర్ణయిస్తే శక్తివంతంగా ముందుకు సాగుతారండి మీరు. సో ఈ యొక్క గురువు శని దృష్టి మీ యొక్క రాశి మీద ఉన్నప్పుడు దీర్ఘకాలికమైన ఆరోగ్యానికి బేస్ అనేది పడుతుంది ఈ సమయంలో. అందుకని మంచి మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవాలి మనం. మానసికమైన ఫిట్నెస్ కోసం మంచి పుస్తకాలు, ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్నటువంటి బుక్స్ కానీ, మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వడం, సత్సంగాలు అటెండ్ అవ్వడం మంచిదండి. సో వీటి వైపు సహజంగానే మనసు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు మీలో ఉన్న అవసరం లేని భయము, గాయము, యుగో, ప్రతీకారం వంటి వాటిని అబ్జర్వ్ చేసి ఇవి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అని ప్రశ్నించే స్థాయికి తీసుకువస్తారు. మీరు నెమ్మదిగా క్షమాగుణం అంటే ఫర్గివ్నెస్ అలవాటు చేసుకుంటారు. లెటింగ్ గో అనే, అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మధ్య మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా చిన్న చిన్న విషయాల ఎందుకు దృష్టి పెట్టకుండా ముందుకు వెళ్ళే గుణం మీకు అలవడుతుంది. ఫ్రెండ్ సర్కిల్, మీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్లో చిన్న క్లీనప్ జరుగుతుంది. గాసిప్స్, నెగిటివిటీ, అలవాట ప్రెజర్ మాత్రమే ఇచ్చే స్నేహితులు ఎవరైనా ఉంటే మీ గ్రోత్, ఆధ్యాత్మికత, ఆరోగ్యంలో సపోర్ట్ ఇచ్చేవారినే ఎంచుకుంటారు. మిగతా వారిని దూరం పెట్టేస్తారు. మీ యొక్క మాట, మీ ప్రజెన్స్ కూడా ఇప్పుడు సమాజంలో ఆలోచింపచేసే ఎనర్జీగా మారుతుందని చెప్పవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యొక్క జూపిటర్, గురుగ్రహం యొక్క శక్తి అని చెప్పాలి. స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు 5వ స్థానం భావ దశలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అండ్ 11 చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. డీప్ కాన్సెప్ట్ని అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మీ యొక్క క్రియేటివ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా బలపడతాయి. పరీక్షల కంటే నిజంగా నాలెడ్జ్ మీద ఫోకస్ పెడితే మార్కులు కూడా సహజంగానే వస్తాయండి. బట్టి సిస్టమ్ వదిలిపెట్టండి. సిలబస్ ప్లస్ ఫిట్నెస్ రెండు కూడా బ్యాలెన్స్ ఉంచడంలో నేర్చుకోవాలి మీరు. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవరైతే టైంను బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. లేట్ నైట్, స్క్రీన్ టైమింగ్, గేమింగ్ కాస్త తగ్గించి బాడీ మైండ్ సపోర్ట్ చేసే రొటీన్లోకి మీరు వెళ్ళిపోవాలి. మరి జాబ్ చేసే వారికి, వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో జూలై 27 వరకు కూడా వృత్తిలో క్రియేటివిటీ, సృజనాత్మకత, ప్రాజెక్ట్ ప్లానింగ్, స్ట్రాటజీ, న్యూ ఐడియాస్ ఇవన్నీ కూడా మీకు బలం ఇచ్చే విషయాలు. మీ ఆలోచనలు టీంకి, మేనేజ్మెంట్కి వాల్యూ యాడ్ చేసే విధంగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో 2వ దశలో జూలై 27 తర్వాత రోల్ క్లారిటీ, కెరీర్ డైరెక్షన్ ఫోకస్ అవుతుంది. నేను ఇక్కడే ఉండాలా లేక నాకే తగిన కొత్త డైరెక్షన్లో నేను వెళ్ళాలా అన్న ఇంట్రోస్పెక్షన్ మొదలవుతుందండి మీకు. మరి వ్యాపారము, స్వయం ఉపాధి చేసే వారికి ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వారికి అంటే ఫస్ట్ హాఫ్లో అంటే 5వ స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు శని వక్రీకరించినంత కాలం అంటే జూలై 27 వరకు కూడా ప్రొడక్ట్స్, సర్వీసెస్, మార్కెటింగ్లో క్రియేటివిటీ, కొత్త కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది మీరు. మరి సెకండ్ హాఫ్ అనుకున్నాం కదా, మీ యొక్క రాశి లగ్నం మీద దృష్టి పెట్టినప్పుడు బిజినెస్ ఓనర్గా మీ యొక్క పర్సనల్ బ్రాండింగు, మీ ఇమేజు, మీ లైఫ్ స్టైలు ఇష్యూస్ మీద పెద్ద మార్పు రావచ్చు. మీరు రోల్ మోడల్గా కల్పించాలనే ఒక డ్రైవ్ మీలో కనపడుతూ ఉంటుంది. మరి వృశ్చిక రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందంటే మొదటి దశలో సో పిల్లలు, విద్య, భావోద్వేగ సంతృప్తి, కృతజ్ఞత మీద ఫోకస్ చేస్తారు, గ్రాటిట్యూడ్ మీద. మీరు కుటుంబంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కలిగిన వ్యక్తిగా మీరు మీ యొక్క రోల్ని పోషిస్తారని చెప్పవచ్చు.
రెండవ దశలో మీ యొక్క సొంత టైము, సెల్ఫ్ కేరు, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ బౌండరీస్ మీద దృష్టి పెడతారు. ఇన్నాళ్ళు నేను అందరికీ టైం ఇచ్చాను, ఇప్పుడు నా కోసం కొంత సమయం కూడా నేను పెట్టుకోవాలి అన్న రియలైజేషన్ మీద మొదలవుతుందండి. మరి మనసుకు సంబంధించి ఫస్ట్ హాఫ్లో జూలై 27 వరకు 5వ స్థానం మీద దృష్టి పెడుతున్నంత కాలం గ్రాటిట్యూడ్, డివోషన్, పిల్లలు, విద్య మీద ఆనందం కలుగుతుంది. నాకు వచ్చిన పుణ్యం ఎంత ఉందో అని భావించే స్థాయి మీరు చెక్ చేసుకుంటారు. మరి సెకండ్ హాఫ్లో జూలై 27 తర్వాత నేను ఎవరో ఎలా ఉండాలనుకుంటున్నానో అన్న ఇంట్రోస్పెక్షను, మీ క్యారెక్టరు, మీ బాడీ లాంగ్వేజు, ఎమోషనల్ రెస్పాన్సెస్ మీద అవగాహన పెరుగుతుంది అని చెప్పాలండి. మరి హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యానికి సంబంధించి చూస్తే మొదటి దశ అంటే జూలై 27 వరకు ఎక్కువగా ఎమోషనలీ డ్రివన్ ఇష్యూస్ అయినటువంటి యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ కనుక ఉంటే మంత్ర, ప్రేయరు, సత్సంగాలు ఇవి చాలా మీకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తాయి. మీ మనసును స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేస్తాయి, స్ట్రెస్ని తగ్గిస్తాయి, యాంగ్జైటీని తగ్గిస్తాయి. రెండో దశలో జూలై 27 తర్వాత డైట్, స్లీప్, ఎక్సర్సైజ్, సో ఈ కూడా 3 పిల్లర్స్ లాంటివి. వీటి మీద ఫోకస్ పెడితే నెక్స్ట్ సైకిల్ మొత్తం మీ హెల్త్ ఎలాంటి డౌట్ లేకుండా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఆర్థిక స్థితి, ఫైనాన్స్ చూస్తే ఈ యొక్క 2 దశల్లో కూడా అంటే 5వ స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు 27 లోపల, 27 జూలై తర్వాత సెకండ్ హాఫ్లో డైరెక్ట్గా డబ్బు అంటే ఇది 5వ స్థానం డబ్బు హౌస్ కాకపోయినా స్పెక్యులేటివ్ రిస్క్ అవాయిడ్ చేయడం వల్ల లాస్ట్ నుంచి కొంచెం మీరు ప్రొటెక్ట్ కావచ్చు. అదేవిధంగా మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి, చదువు మీద ఇన్వెస్ట్ చేయండి. సో హెల్త్ మరియు డిసిప్లిన్ కనుక సరి చేస్తే ఇండైరెక్ట్గా ఇన్కమ్ ఛానల్స్ మీద డీప్ పాజిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్టడీ గ్రోత్ ఇచ్చేటివి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద, స్పిరిచువల్ కాజెస్ మీద పెట్టినప్పుడు మంచి ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ కార్మిక్ క్రెడిట్ అనేది కలుగుతుందండి. మరి జాగ్రత్తలు ఏంటంటే మొదటి దశలో ఒకసారి లక్ ట్రై చేసి పెద్ద గెలుపు సాధించాలని టెంప్టేషన్కి లోనవ్వకండి. ఒకవేళ మీ యొక్క ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా గ్రహాలు ఇప్పుడు పుణ్యాన్ని రక్షించు, జూదానికి వాడుకోకు అని చెప్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క గురుడు ధర్మానికి కారకుడు, 5వ స్థానం మీద దృష్టి పెడుతున్నాడు, శని కర్మ కారకుడు. సో కాబట్టి వారి దృష్టి బలంగా ఉన్నప్పుడు వాటి నుంచి దూరంగా ఉండాలి. రెండవ దశలో బాడీ, మైండ్ డిటాచ్ చేస్తూ ఒకేసారి టూ ఎక్స్ట్రీమ్ మార్పు చేయకుండా స్టెప్ బై స్టెప్ మార్పులు తీసుకురండి, లేకపోతే బర్న్అవుట్, ఫ్రస్ట్రేషన్ అనిపించవచ్చు. ఏది ఏమైనా కన్సిస్టెన్సీ లైఫ్లో మెయింటైన్ చేయాలండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. మరి రెమెడీస్ ఏంటయ్యా అంటే ఆదివారం రోజున సూర్యారాధన చేసుకోవడం, మీకు దశమాధిపతి రవి అవుతారు, ఆదిత్య హృదయం పఠనం చేయడం, ఉద్యోగంలో బాగా రాణించడం కోసము. అదేవిధంగా గురుడు జలరాశిలోకి కర్కాటకంలోకి వస్తారు, 9వ స్థానం పూర్వజన్మ స్థానం కాబట్టి పిల్లలకు, విద్యార్థులకి, ఏదైనా బ్రాహ్మణులకి వీళ్ళకి ఏదైనా సహాయం చేయడం, పుస్తక దానం చేయడం విద్యార్థులకు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా సో శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇవి మీకు ప్రతిరోజు కనుక మీరు వీలైనసార్లు చెప్పుకుంటూ ఉంటే కనుక ఏ విషయంలో మీకు జయమే కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి దైవబలం పెరుగుతుంది. శివారాధన, దక్షిణామూర్తి ఇలాంటి గురువుల యొక్క ఆరాధన చేసుకోవడం మంచిదండి. సాత్వికమైన ఆహారము, నిద్ర, వాకింగ్, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఎప్పటికీ చేసుకోవాల్సిందే. నాట్ ఓన్లీ ఒక మంత్రస్థానం ఒకటే కాదు, ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు మీరు మెంటల్గా, ఫిజికల్గా చాలా బాగా ఉంటారు. మీకు కుదిరితే జూనియర్లు, స్టూడెంట్స్కి ఉచితంగా గైడెన్స్ ఇవ్వండి, ట్యూషన్ చెప్పండి, మెంటరింగ్ ఇవ్వడం వల్ల కూడా మీ 5వ స్థానం, 1వ స్థానము బలం పెరుగుతుంది, వాటికి సంబంధించిన పుణ్యం అనేది పెరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే సో ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ అనేది వృశ్చిక రాశి వారికి ముందుగా మీ యొక్క హార్ట్, మీ యొక్క హృదయము, పిల్లలు, విద్య, పుణ్యం మీద దృష్టి పెట్టు అని చెప్తుంది. అదేవిధంగా గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతతో జీవించు. భగవంతుడు ఏమిచ్చాడు? తల్లిదండ్రులు, పిల్లలు, ఉద్యోగము, వీటన్నిటి కృతజ్ఞత కలిగి ఉంటాం. తర్వాత నీ యొక్క శరీరము, మైండ్, పర్సనాలిటీని కంప్లీట్గా అప్గ్రేడ్ చేసుకో. నువ్వు ఎవరో రీడిఫైన్ చేసుకో. అదేవిధంగా మీరు గత పుణ్యాన్ని వృధా చేయకుండా, స్పెక్యులేషన్ కాకుండా సేవ, విద్య ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి తర్వాత మీ యొక్క హెల్త్, హ్యాబిట్స్, ఫ్రెండ్స్ని మొత్తం రిఫైన్ చేస్తే ఈ కాలం తర్వాత మీరు ప్రాక్టికల్గా కొత్త వర్షన్తో మీరు బయటకు వస్తారండి. ఫిజికల్లీ కావచ్చు, మెంటల్లీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు. సో దిస్ ద బెస్ట్ టైం. మీ యొక్క ఎనర్జీస్, సమయం సరిగా ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, చివరికి వచ్చాం. ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో ఏ ఏరియా మీద ఎక్కువ యాక్టివ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? పిల్లలు, విద్య, ఆధ్యాత్మికతన, లేక మీ యొక్క ఆరోగ్యము, హ్యాబిట్స్, పర్సనాలిటీ మార్పుల? మీ రియల్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు గమనించిన సంకేతాలు ఏమైనా ఉంటే, లేదా మీరు ప్లాన్ చేస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్స్ గురించి 2-3 లైన్లలో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తుంది కనుక మిగిలిన వృశ్చిక రాశి మిత్రులకి, బంధుమిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. ఇదే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఈ కోర్సులో ఏంటంటే మీరు జీరో నాలెడ్జ్తో
జ్యోతిష్యం మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది అనుకున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ కోర్స్లో జాయిన్ అయితే రోజుకు ఒక్కొక్క వీడియో వాచ్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఉంటే అందులో పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా ఉంటాయని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30 days తర్వాత మీరు మీ యొక్క గోచారము, మీ యొక్క వ్యక్తిగత జాతకం లేదా కుటుంబ సభ్యుల యొక్క జాతకం పరిశీలించుకునే స్థాయికి మీరు వెళ్తారండి. ఆల్రెడీ ఈ కోర్స్ ఏదైతే ఉందో 50% డిస్కౌంట్తో నడుస్తుంది. అతి త్వరలో కోర్స్ డిస్కౌంట్ ముగిసి నార్మల్ ప్రైస్ ఉండబోతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు కోర్సు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. 10 మందికి కూడా మీరు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.